మంత్రుల ఫోన్లు సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారన్న కేటీఆర్ ఆరోపణలకు కాంగ్రెస్ నేతలు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్తోనే కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారంటూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఫోన్లు ట్యాపింగ్ చేసిన చరిత్ర మీదంటూ కాంగ్రెస్ నేత మైనంపల్లి కేటీఆర్పై విరుచుకుపడ్డారు. కేటీఆర్, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కుని దాని నుంచి బయటపడలేక సీఎం రేవంత్పై ఆరోపణలు చేస్తున్నారని సంపత్ కుమార్ మండిపడ్డారు. సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? వీళ్ళ రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని నీకు ఎట్లా తిట్టాలనిపిస్తున్నది? తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499338881. నీ బాడీలో సీము నెక్తు, నీ సీము ఏమంటారు, రక్తం సీము నెత్తు లేదా ఏం కథ నీకు? అంటే పద్ధతులు లేని మనిషి అయిపోయినావా అని అడుగుతున్నా. నిన్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి నా రక్తం ఉడుకుతున్నది, ఎట్లా గడికి పడేయాలని. కానీ సరే, ఏదో ఆవేశంలో తొందర పడుతున్నాడు. గవర్నమెంట్ లేక వాళ్ళకి 10 ఏళ్ళు గవర్నమెంట్ చూసిన వాళ్ళు ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్గు శరం ఉండాలిరా. నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేసింది అందరికి తెలుసు. నా కుటుంబ సభ్యులే చేసినావు, నా గన్మెన్లే చేసినావు, నా దోస్తులే చేసినావు. నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాకముందుకు ట్యాపింగ్ చేసిండ్రా. నీకు ఇదే పని. ఫోన్ ట్యాపింగ్ మీరు చేసిర్రు, నీవు నీ తండ్రి. మొత్తం ప్రజాస్వామ్య విలువలు లేకుండా అందరి రహస్య అంటే కుటుంబ భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారు. ఇంత నీచానికి ఎందుకు దిగజారిందని చెప్పి కేసు అయింది, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. దాని నుంచి బయటపడలేక ఏదో శాస్త్రం చెప్పినట్టు మరకలాడితే చూడండి, అది పెడతారు, కిరసనాయలు పెడతారు, నిమ్మకాయ పెడతారు, ఇన్సపు పెడతారు. ఏది పెడితే కానప్పుడు ఇవన్నీ మాటలు మాడతారు. మళ్ళీ ఆయన అంట మన మీద ఒట్టేసి చెప్పాలంట ముఖ్యమంత్రి. ఏమనుకుంటున్నాడు?